వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు రజిత. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు చూసుకుందాం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సివిల్ కాంట్రాక్టర్. లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మకాలు. యువతులు గ్రామీణ ప్రజల టార్గెట్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన. సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్. ములుగు జిల్లాలో వర్షపు నీటిలో చేపల వేట. చేపలు పట్టే పనిలో బిజీగా గ్రామవాసులు. ఇక వార్తల్లోకి వెళ్తే, లంచం అడిగితే గల్లా పట్టుకొని ఎందుకు ఇవ్వాలని అడగాలంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలవు. ఇలాంటి సంఘటనతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీపీ అధికారులను ఆశ్రయించి రెడ్ హ్యాండెడ్ గా దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ గోవిందరావు, అసిస్టెంట్ కృష్ణారెడ్డి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి మహేంద్రలను పట్టించాడు. రాజారాం అనే సివిల్ కాంట్రాక్టర్ దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహదూర్పల్లి గ్రామంలో రోడ్డు, డ్రైనేజీ పనులకు గాను 7,50,000 కాంట్రాక్టు పనులు తీసుకుని పూర్తి చేశాడు. 2,60,000 రూపాయలు కాంట్రాక్టర్ రాజారాంకు రావాల్సి ఉండగా చెక్కు ఇవ్వడానికి సిబ్బంది 31,000 లంచం అడిగారు. విసికి వేసారిన బాధితుడు రాజారాం గత వారం ఏసీబీని ఆశ్రయించగా ఏసీపీ డీఎస్పీ సూర్యనారాయణ వలపన్ని, మేనేజర్ గోవిందరావు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మున్సిపల్ కార్యాలయంలో లంచం ఇస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పై ముగ్గురిని అరెస్టు చేసి రేపు కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల నుండి అంటే 1.5 year నుండి నేను ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి వర్క్ చేస్తున్నా. పోచంపల్లి అని బాదురుపల్లి చేస్తుంటే బిల్లు కొని పాస్ అయిపోయినాయి, ఇచ్చేసిండ్రు. లాస్ట్ 10 లక్షలు బిల్లు రావాలి నాకు. అయినప్పటికీ అది ఆర్డీఓ సంతకం చేస్తే అయిపోతుందని చెప్పేసి 7 లక్షలు, ఇది ఒక 2.5 10 లక్షలతో వచ్చేది ఉంటే 7.5 లక్షలు చేసుకొచ్చేసింది ఆర్డీఓ. సార్ మరి ఈ మిగతా 2.5 కూడా చేసేసాను, అది మొత్తం క్లియర్ అయిపోతుంది కదా సార్. అది గ్రామ పంచాయతీలు ఉన్నప్పటి నుండి పెండింగ్ ఉన్న బిల్లు దాదాపు 1 year అయిపోతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 7.5 తీసుకో, తర్వాత 2,050 తీసుకుంటామని చెప్పి మన అధికారులు చెప్పింది. ఏమైందంటే అడుగుతూ ఉండబోతా ఉంటే కొంచెం నెలలు కూడా గడుస్తున్నాయి. లాస్ట్కు ఆర్డీఓ దొరుకుతలేడు, సంతకం కాలేదు. కాకపోతే నువ్వు అంత తొందరపడితే నువ్వు వెళ్ళి ఆర్డీఓ సంతకం పెట్టుకోమని చెప్పేసి నాకు ఫైల్ ఇచ్చేసారు. నేను ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి అని చెప్పేసి చైనిక్పూర్ దగ్గర వైపు ఖాళీలో ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు కాంట్రాక్టర్ ఉన్నారు. ఆయన ఇక్కడ బహదూర్పల్లి ఏరియాలో తండలో సివిల్ వర్క్స్, సీసీ రోడ్డు, ఇంకా కిచెన్ రూమ్ అని అన్నీ సివిల్ వర్క్స్ 2,60,000 రూపాయలకి సివిల్ వర్క్స్ కోసం ఆయనకి రావాల్సింది. ఆ 2,60,000 రూపాయలు రావడానికి ఇందులో ఉన్న ఈ దుండిగల్ మున్సిపాలిటీలో ఉన్న మేనేజర్ గోవిందరావు, కృష్ణారెడ్డి జూనియర్ అసిస్టెంట్, ఇంకా బిల్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి కూడా డబ్బులు డిమాండ్ చేశారు. వీళ్ళు గోవిందరావు 10,000, ఇంకా కృష్ణారెడ్డి 10,000 డిమాండ్ చేశారు. తర్వాత సబ్సిక్యూటివ్గా మహేందర్ రెడ్డి కూడా ఒక 11,000 డిమాండ్ చేశారు. వీళ్ళని అయితే ఈ రాజారాం ఇంతకుముందు మాకు 1 week బ్యాక్ కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద పూర్తిగా విచారణ చేశాము. విచారణలో ఇదంతా నిజమే తెలియదు. ఈరోజు ఈ లంచం అమౌంట్ని గోవిందరావు, కృష్ణారెడ్డి తీసుకుంటుండగా మేము రిటైర్డ్ పడుతున్నాము. తర్వాత ఈ మహేందర్ రెడ్డి ఏమో ఫోన్ చేసి అక్కడ ఉన్న బహదూర్పల్లి వార్డ్ ఆఫీస్లో ఉన్న మారుతున్న సాంకేతిక కాలంతో పాటు ముసలివారి నుంచి పిల్లాడి వరకు నచ్చే మెచ్చే పరికరం సెల్ ఫోన్. దీని ఆసరగా తీసుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ ప్రాంతంలో ఉన్న మాలిక్ మొబైల్స్ దుకాణదారులు వివిధ పనుల నిమిత్తం గ్రామీణం నుంచి నగరానికి వచ్చే ప్రజలకు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తూ అమాయక ప్రజలను అంటగడుతున్నారు. ముఖ్యంగా యువతను, గ్రామీణ ప్రజలను టార్గెట్ చేసి వారు చెప్పిన ధరకే కొనుగోలు చేసేలా ఎలాంటి గ్యారంటీ లేకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ను అమ్ముతున్నారు. రిపేర్కు వచ్చిన మొబైల్స్ లను వినియోగదారులకు తీసుకువస్తే మాత్రం వారి పని అంతే. మరి ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ నుండి ఏ విధంగా విక్రయించవచ్చు అనేది ఆ దుకాణదారునికి మరియు చూస్తూ చూడనట్టు వ్యవహరిస్తున్న వినియోగదారుల ఫోరం అధికారులకే తెలియాలి. బోధన్ బస్టాండ్ లో ఉన్న మొబైల్ దుకాణాల్లో యజమానులు ఇష్ట తీరిన తమ దందా కొనసాగిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్మకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ
అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ కొన్ని మొబైల్ దుకాణదారులు 4 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందించడం లేదని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు నాగరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 1వ డిపో ఎదురుగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అన్ని బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన సంగతి కేసీఆర్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. గత 4 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు ఇతర సిబ్బందికి వేతనాలు సరైన సమయంలో అందివ్వడం లేదని ఆరోపించారు. అయితే ఈ నెలలో సైతం 10వ తేదీ సమీపిస్తున్నా ఇంతవరకు ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులకు వేతనాలు రాలేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఆర్టీసీ చక్రాలు తిరగనివ్వకుండా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మికులకు రావాల్సిన వేతనాన్ని వెంటనే ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన వేతనాలను చేపట్టాము. మా సెంట్రల్ కమిటీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఆర్టీసీ కార్మికులు నిరంతరం కృషి చేసి కష్టపడి పైసా కూడగొట్టి తీసుకొస్తే ఇంతవరకు జీతాలు ఇవ్వకపోతే ఇళ్లలో ఇంటి కిరాయిలు కానీ పిల్లల చదువులు కానీ ఏ విధంగా సర్దుబాటు చేసుకోగలుగుతాం, ఎలా బతుకుతాం, ఇల్లు కానీ ఏది కానీ ఇలాంటి మంచి ఆర్టీసీ ఈ రోజున కుంగలోకి దొరుకుతున్న ప్రభుత్వం మరి ఎందుకు ఆలోచన చేయట్లేదు ఆర్టీసీ మీద? మరి ఆర్టీసీ కార్మికులు ఏం పాపం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జీతాలను చెల్లించకపోతే ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది. ఈరోజు సమ్మె నోటీస్ కూడా ఇవ్వబోతుంది. సమ్మె నోటీసులో ఆర్టీసీ ఎంతకైనా తెగించుతాం, ఆర్టీసీ కార్మికులం దేనికైనా పోరాడతాం, ప్రాణాలకైనా తెగిస్తాం. పోయిన నెల 6వ తారీఖు ఇచ్చారు. ఈ నెల అయితే అది కూడా లేదు అని చేతులు లేపేయడం జరిగింది. మరి ఎలా బతుకుతాం? ఏమైనా ఉన్నవాళ్ళమా? పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళమా? చిన్న కార్మికులం ఎట్లా బతుకుతాం? ఎట్లా ఏ విధంగా ముందుకు పోతాం? ఈ రోజున పిల్లలు ఈ స్కూళ్ళల్లో నుంచి ఎలగొట్టేస్తున్నారు, కాలేజీల నుంచి ఎలగొడుతున్నారు. ఇంటి కిరాయి ఇవ్వకపోతే ఇంటి అద్దె ఇవ్వలేదు, మీరు ఖాళీ చేయండి అనడం జరుగుతుంది. ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన గవర్నమెంట్ ఇంతవరకు చప్పుడు లేకుండా సైల్ లేకుండా ఉన్నది. ఒకప్పుడు ఆర్టీసీ బస్సులను ఆపి మేము తెలంగాణ తెచ్చినప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రి గారు హిమగిరి గార్డెన్లో ఏమన్నారు? ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయడం వల్ల మనకు తెలంగాణ ముఖ్యమైన పాత్ర పోషించారు, తెలంగాణ రావడం జరిగింది, వాళ్ళ కాళ్ళు కడిగి తెలంగాణ చదువుకున్నా కానీ ఎంతో ఇది అని అన్నాడు. మరి ఈ రోజు నేను మా కాళ్ళు బట్టి గుంజేస్తున్నారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాం. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయ్యే ముఖ్యమంత్రి గారు మీకు దండం పెట్టి చేతులు వేసుకోబోతున్నాం, మమ్మల్ని కూడా చూడండి, మేము కూడా మీ బిడ్డలమే, మేము పబ్లిక్ రవాణా చేస్తున్నాం, మా వెనకాల 60 మంది ప్యాసింజర్లను. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రంలో వివిధ గ్రామ ప్రజలు వారం రోజులుగా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, పంట పొలాల్లోకి నీరు చేరడంతో ఆయా గ్రామాల్లో యువకులు చేపలను వేటాడుతున్నారు. చెరువులు తెగిపోవడం వల్ల కాలువల్లోకి, వాగుల్లోకి చేపలు వస్తున్నాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా చేపలు పట్టే పనిలో నిమగ్నమయ్యారు. పట్టిన చేపలను కిలో చొప్పున విక్రయించి కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నారు. కర్నూలు పట్టణానికి చెందిన వంశీకృష్ణ వృత్తిరీత్యా మేస్త్రి పనిచేస్తాడు. 2 నెలల కింద గద్వాల పాత బస్టాండ్లోని ఓ మొబైల్ షాప్ వెనక భాగంలో రంధ్రం చేసి దుకాణంలోని మొబైల్స్, కొంత నగదును అపహరించడంతో దుకాణదారుడు ఫిర్యాదు మేరకు గద్వాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీఐ
జక్కుల హనుమంతు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. వంశీకృష్ణ గతంలో కూడా ఇదే మాదిరిగా కర్నూలు నందికోట్కూరులోని మొబైల్ షాప్ లో దొంగతనాలు చేశాడు. ఇతనిపై ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని విచారించగా అతడే ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సరిదైనట్టే సరదాగా ఇంకా లేట్ తక్కువ అవుతుంది కానీ అది 2 రోజులు ఏమో కరెక్ట్ మందులు మాట తక్కువ అవుతుంది కదా. ఎంతమంది పిల్లలు మీకు మళ్ళీ దొంగతనం చేస్తావా? పని చేసుకోవాలి కదా. వెహికల్ చెకింగ్ పెడితే అక్కడ రాత్రి 12 టైంలో ఈ పర్సన్ రావడం జరిగింది. ఈ పర్సన్ అక్కడ పట్టుకొని అదే చేసి అతను మళ్ళీ కూడా దొంగతనం చేయడానికి వచ్చిండు. మళ్ళీ కూడా ఏదన్నా షాప్ నుండి దొంగతనం చేయడం వచ్చింది. పట్టుకొని వెరిఫై చేస్తే అతను విషయాలు చెప్పిండు. అదే మాదిరిగా అతని దగ్గర దొంగిలించబడినటువంటి 3 సెల్ ఫోన్లు కూడా దొరికినాయి. 2 రెడ్మీ అతనికి తీసుకెళ్ళి అతని దగ్గర 3 సెల్ ఫోన్లు కనిపించాం. అయితే అతను చెప్పిన దానికి కాంప్లైంట్ మాత్రం 40,000 క్యాష్ పోయిందని చెప్పిండు. ఈ దొంగ యొక్క కన్ఫెషన్ ఏముందంటే నాకు 16,000 రూపాయలు మాత్రమే దొరికినాయి, 40,000 లేవు. అందులో ఆ 16,000 నేను నగరంలో ఖర్చు చేసుకున్నాను, నా సొంతానికి వాడుకున్నానని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి కొమ్ము వంశీకృష్ణ alias దాదిపోగు వంశీకృష్ణ alias పందబద్రి సన్నాపు పొట్టి కృష్ణ. ఇతని వయసు 24 సంవత్సరాలు. ఇతను వచ్చేసి కర్నూలు టౌన్లో అశోక్ నగర్లో ఉంటాడు. ఇతని గతంలో కూడా 3 కేసుల్లో ఉన్నాడు. ఒకటి కర్నూలు టౌన్లోనే ఉన్నాయి కూడా. ఒక కేసులో అతనికి 6 నెలల శిక్ష కూడా పడడం జరిగింది, జైలు శిక్ష. ఆ తర్వాత అతను ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అతని పైన మేము సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసినాము. త్రూ కంప్యూటర్ ద్వారానే అతని యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించడం జరిగింది. ఫ్యూచర్లో అది ఇక్కడే కాకుండా దేశంలో ఎక్కడ కూడా నేరాలకు పాల్పడ్డా అతని ఫోటోగ్రాఫ్స్ ప్లస్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, ఇంట్రాగేషన్ రిపోర్ట్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. అది అవైలబుల్ ఉండడం వల్ల అతని ఫ్యూచర్లో అతను ఎక్కడైనా వేరే వాళ్ళు పట్టుకున్నా అతను వెరిఫై చేసుకుంటే వాళ్ళ దొంగ అని చెప్పేసి వాళ్ళకు వెళ్ళడానికి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కేసులో ఇది ఇంకా కాంప్లైంట్ మాత్రం 40,000 అని చెప్పేసి అది తప్పుగా ఇచ్చిండు. నేరస్తుడు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చేసి ఎంత అమౌంట్ ఉందో అంతవరకు చూపిస్తాం. పెద్దపల్లి జిల్లాలోని జపర్గాంపేట గ్రామం మండలం కాల్వా శ్రీరాంపూర్లో బోడకుంట పోషాలు తన కుమారుడు వారిపై తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ఇటు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బోడకుంట రాజయ్యపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ముప్పు తిప్పలు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుచున్నారు. ఇప్పుడు అతను మళ్ళీ వచ్చి ఏమంటున్నాడు, మాకు అన్యాయం జరిగింది, మాకు కావాలనే మమ్మల్ని కేసులు ఇరికిస్తున్నా అంటున్నాడు. మా దగ్గర ఉన్న ఆధారాలను నాకు ప్రతి సంవత్సరం ఇప్పుడు అధికారి ఒక్కసారి వచ్చి చూసిండనంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. మా దగ్గరికి ఒక్క అధికారి కాదు, ఇప్పటికీ 10 మంది వచ్చి చూసిండు. ఆర్డీఓ గారు స్వయంగా ఆర్డీఓ నారాయణ రెడ్డి అప్పుడు 2015లో కాలువ దగ్గరికి వచ్చి పంచనామా చేసి ఆయన కాలువ ఉండాలని చెప్పి మరీ ఇవ్వడం జరిగింది మాకు ఇరిగేషన్ అధికారుల ద్వారా. వీటన్నిటిని పరిశీలించి మళ్ళీ ఈ విషయం పునరావృతం కాకుండా బోడకుంట రాజయ్య మరియు అతని తమ్ముడు సదానందం మల్లేషు వాళ్ళ తల్లి కనకలక్ష్మి మీద కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి. ఇంకా కొద్ది భవిష్యత్ కాలంలో కూడా మేము ఆఫీసుల చుట్టూ తిరగకుండా దీనికి ఏదైనా ఒకటి ఫైనల్ సొల్యూషన్ కావాలని మేము కోరుకుంటున్నాం. మా ఫాదర్ని ఎంతో సఫర్ చేస్తున్నారు. ఇంటికాడ దాడులు కానీ కాలువ దేనికి పోతే అక్కడికి కొట్లాటలకు కానీ వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క ఫ్రూట్స్ ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని మనేకుర్తి గ్రామానికి చెందిన నడిపి లింగన్న అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. లింగన్న తన 9 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసేవాడు. ఇటీవల కాలంలో కొడుకు పెళ్లికి వ్యవసాయం కోసం రూపాయలు 9 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పుల వారి నుంచి రోజుకి ఒత్తిడి పెరగడంతో తరచూ ఆందోళన చెందేవాడు. అప్పుల బాధ ఒత్తిడి తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ బ్యాంక్లో ఏ బ్యాంక్ ఆర్కేఆర్ రోడ్డుకు ఉండేది ఈ బ్యాంక్లో ఇంకా రైతుల దగ్గర ఉండదు అప్పులు ఉండి అంత 2 నెలల వర్షం లేదు. అప్పులు ఎక్కువయ్యి మంచి ఆయన రోజు ఉల్లిగడ్డలు పెట్టి నష్టపోయినాడు సార్. కానీ రోజు పంటలు పండక 4 సంవత్సరాలు వర్షం సరిగా రాక అప్పు ఎక్కువైందని రోజు టెన్షన్తో ఈ సంవత్సరం పడుతుంది, నెక్స్ట్ సంవత్సరం పండితే అప్పు కట్టుదామని దాంతో చేసి ఇప్పుడు మళ్ళీ అన్ని ఉల్లిగడ్డ పెట్టిన తర్వాత గుంతలో నీళ్ళు అయిపోయినాయి సార్.
అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా వాన రాలేదు, నేను ఇప్పుడు కూడా ఇది కూడా పంట పండించుకోలేను అనే దాంట్లోన ఇది అయిపోయినాడు సార్. ఇదే 7-8 లక్షలు అప్పు అయింది. నేను ఉండకూడదు, నేను అప్పు చేసినాను నా కొడుకుకి, నేను వద్దన్నా పంట పండిస్తామంటే దేవుడు ఇట్లా చేసినాడు. లాస్ట్ ఇప్పుడు గుంతలో నీళ్ళు కూడా అయిపోయినాయి సార్, నా నిల్వ ఉంచుకున్న నీళ్ళు. ఆ నిల్వ ఉంచుకున్న నీళ్ళు అయిపోయే లోపల ఇంకా టెన్షన్ అయిపోయినాడు సార్. ఈ నిల్వ నీళ్ళు ఉంటేనా నేను ఉల్లిగడ్డ పడుతుండే కదా, 30,000 కూలీలకి అయినాయి సార్ పెట్టడానికి, నాటేయడానికి. అంతా చేసే లోపల 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు కానీ ఈసారి కానీ దేవుడు ఇట్లా చేసినాడని ఇదే బాధ సార్. ఈ రోజు ఇదే రోజు రాత్రి అయితేనే ఇదే ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శాసనసభ్యులు కేటీఆర్ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఇతర వ్యక్తులు కూడా చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానం మేరకు అధికార వికేంద్రీకరణ చేపట్టాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలను, కొత్త మండలాలను, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, రసమయ్యి బాలకిషన్, కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్మన్ అరుణ తదితరులు పాల్గొన్నారు. మనము ఇదేం చారిటీ కాదు, ఇంకోటి కాదు, నిజానికి చేనేత వస్త్రాలు చాలా అనువుగా, సౌకర్యంగా, స్టైలిష్గా కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి సోమవారం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. చేనేత వస్త్రాలు విధిగా ధరించే విధంగా కలెక్టరేట్లో కూడా టెస్కో స్టాల్ ఉంది. తప్పకుండా గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆదర్శంగా నిలబడదు. మనం 33 జిల్లాల్లో మనం ఒక ఆదర్శమైన ఒక మంచి విధానాన్ని తీసుకొని అన్ని జిల్లాలకు మనమే ఆదర్శంగా నిలబడ్డైతే మనం మంచి ట్రెండ్ కూడా సెట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి గౌరవ ప్రజాప్రతినిధులకి, గౌరవ అధికారులకి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని ముందుగా విజ్ఞప్తి చేస్తూ, మరి బాలకృష్ణ గారు చెప్పినట్టు ఇది నిజంగా చెప్పాలంటే కొత్త చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చరిత్ర అంటే ఎవరు ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ప్రజాస్వామికవాది కాబట్టి అధికార వికేంద్రీకరణ వల్లే ప్రజలకు లాభం జరుగుతుందనే ఒక సామాజిక స్పృహ ఉన్న నాయకుడు కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజల ఆకాంక్షను గమనించి సిరిసిల్లాని జిల్లా కేంద్రంగా గుర్తిస్తూ సిరిసిల్ల, వేములవాడ, అదే రకంగా మన మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బోయినపల్లి నియోజకవర్గంలోని చెప్పదని నియోజకవర్గంలోని బోయినపల్లి మండలాన్ని కలిపి కొత్త జిల్లాగా మనం ఏర్పాటు చేసుకున్న విషయం అందరికీ కూడా తెలిసింది. జిల్లాగా ఏర్పడమే కాదు, కొత్తగా మండలాలు కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే సోదరి గుగులోత్ కళావతి చెప్పింది, మాది గిరిజన ప్రాంతం, మరి వీర్నపల్లిని మండలంగా కూడా ఈ ప్రభుత్వమే చేసిందనే మాట కూడా వారు కూడా చెప్పడం జరిగింది. రుద్రంగి కానీ, అదే రకంగా మానాల కానీ, అదే రకంగా వీర్నపల్లి కానీ కొత్త మండలాలు కూడా ఇదే జిల్లా నుంచి ఏర్పడ్డ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అది కేసీఆర్ గారి చొరవ వల్లనే జరిగిందనే మాట కూడా మరొకసారి నేను గుర్తు చేస్తాను. దాంతో పాటు దశాబ్దాల గిరిజనుల కళ. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో డొంకేశ్వర గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో మడవబాబాయ్ వెంకట ఇల్లు కాలిపోయింది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, టీవీ, కొత్తగా వలలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పేశారు. సమయానికి చుట్టుపక్కల వారు చేరుకొని ఇంట్లో వారిని కాపాడారు. ఎవరికి ప్రాణాపాయం జరగకుండా బయటపడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇంట్లో ఎవరు లేని కారణంగా వాళ్ళు బయట వాళ్ళు చూసేసరికంటే పెద్ద ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియకుండా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉండేది. వాళ్ళ టీవీ మొత్తం కాలిపోవడం జరిగింది, బూడిదైపోయింది మొత్తం. ఉన్నా కానీ ప్రాణ నష్టం జరిగింది. పక్కన ఉన్నటువంటి గోడను తీసేసి దానిలోంచి వలలను తర్వాత నీళ్లు పోసేసి మొత్తం అగ్గిని ఆర్పడం జరిగింది. హైదరాబాద్ ప్రముఖ హోటల్లో నిర్వహించిన ద హంబుల్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్పాయిల్ యాప్ ద్వారా మెన్స్వేర్ వినియోగించే సౌకర్యాన్ని ద హంబుల్ అండ్ కంపెనీ వినియోగదారులకు స్పాయిల్ యాప్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ స్పాయిల్ యాప్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా జరిగింది.
and now you're seeing the brand to be taking life. Any further questions? Yes, so, yeah, ma'am, can we please pass over the mic? Neha, we'll just come back to you. Yes, ma'am. Sir, please pass over the mic to her. So what does humble mean to you, Mahesh? Live real, stay humble. Okay, and what is fashion statement for you? What does it mean to you? Like I said, it's always been simple and classic, and a lot of my personality reflects in the brand. And it's not something which we did it overnight, like Bhargav just said. There was something going on in my mind for a long time to do something like this. And when Bhargav approached us, his vision, his clarity, everything, I was really excited to start this, and I'm glad. And I have to thank him, because without them it wouldn't have been possible. And a big thank you to you and Spoil. Thank you, sir. Why so much love for Czech specifically? I love them. You don't? Okay, we have one more question from Neha. Yeah. Mahesh sir, as we are seeing you love seeing cinema, and you came with the big cinema hall. Now you have love for clothes. What next now? The next love, next venture? A lot of things have been going on, but as of now, doing films is always my first passion. I'm really busy over the next 2 years. A lot of projects, a lot of exciting projects. And right now, 2 days ahead of my birthday, launching Humble is very, very exciting. And I have to thank all my fans. The social media has been buzzing, and they've been trending my birthday. And I have to be really blessed to have fans like that. A big, big thank you to them. And sir, as it's your brand now, so it's like a stoppage that you'll not be promoting any other brands. As you're a brand ambassador for so many products. So if we talk about the clothing, so there will be no brand ambassador anymore. You will be promoting, because as now you represent Humble. I'll take that question. So I think it's personally his choice at the end of the day. So Humble, from a brand perspective, fits into a category of clothing, right? So it's casual wear, daily wear, right? So hopefully that we will have opportunities, and Mahesh will obviously, it's obviously his choice at the end of the day. But in that segment of clothing, I think Humble will stay with him. And Most sir, of my clothes, what I'll be wearing from now, will be Humble. Oh Yeah. my God. The last question, sir, is always a stylish, people follow you for your style. Is Mahesh Babu has his own any personal style that you love? Or you have a love for any stylish person? Like I said, my style has always been simple and classic. No, not about you. You love somebody for their style. I like it to be real. Whenever ప్రజల కష్టాలు తీర్చడానికి తను ఒక సైనికుడిగా ముందుకు సాగుతున్నాడు. అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొంది మంచి నాయకుడిగా పేరొందాడు తాజా మాజీ కార్పొరేటర్ పంచారెడ్డి సురేష్. ఈ రోజుల్లో పదవిలో ఉన్న పదవి కాలం ముగిశాక ప్రజల వైపు చూసే నాయకులు కరువయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని దుబ్బా ప్రాంతంలో తాజా మాజీ కార్పొరేటర్ పంచారెడ్డి సురేష్ ఆధ్వర్యంలో మురికి కాలువల నిర్మాణం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధులు 10 లక్షల రూపాయలతో మురికి కాలువల నిర్మాణం చేపట్టామని అన్నారు. పాలక వర్గం గడువు ముగిసినా కూడా ప్రజల సౌకర్యార్థం మురికి కాలువలను నిర్మిస్తున్నామని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా మురికి కాలువల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈరోజు దుబ్బా 40 డివిజన్లో ఈ యొక్క మురికి కాలువల నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. గత కొన్ని ఏళ్ల నుండి కూడా ఈ యొక్క ప్రాంతంలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా ఉండే, అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతంలో మురికి కాలువలు పెట్టి అన్నీ కూడా నిర్మాణం చేపడుతున్నాము.
మా పాలక వర్గం అయిపోయినప్పుడు కూడా పాత పెండింగ్ వర్కులన్నీ కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మరీ దగ్గరుండి ఈ పనులను చూస్తూ చేయిస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో దుబ్బ ప్రాంతంలో గత 30-40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ కాలువలు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా వీటిని చూసిన దాఖలు లేవు, పనులు చేసిన దాఖలు లేవు. అలాంటి సమయంలో ఇవన్నిటి కూడా మేము మా కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి అన్ని శాంక్షన్ చేసుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తున్నాము. ఈ యొక్క మురికి కాలువ నిర్మాణం వల్ల ఈ యొక్క ప్రాంతంలో అన్ని డ్రైనేజీలు కూడా దాదాపు పూర్తి అయినాయి. ఇక విధంగా ఎటువంటి పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం అన్నీ కూడా చేయగలడానికి ముందుకున్నాము. ఇది 14వ ఆర్థిక సంఘం నిధులతో 10 లక్షల వరకుతో ఈ యొక్క పనిని మా మేయర్ ఆకుల సుజాత గారు భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. అదే పని ఇప్పుడు పూర్తి కావచ్చు. పెద్దపల్లి జిల్లాలోని రామయ్యపల్లె గ్రామంలోని మంతని మండలంలోని పొలంపెల్లి అనసూర్య తన పొలంలోకి వెళ్లనివ్వడం లేదని, నా పక్కన ప్రభుత్వ భూమి ఉందని, అది బీదవారికి చెందాలని అన్నందుకు నాపై కుట్ర పన్ని నా పొలానికి వెళ్లనివ్వకుండా నన్ను చంపడానికి చూస్తున్నారు కనుక నాకు ప్రాణరక్షణ కల్పించాలని కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. గొర్రెల నుంచి వెళ్ళిపోతాను సార్. ఆ గొర్రెల నుంచి వెళ్ళి ఫోన్ ఇస్తలేరు. 8 ఎకరాలు గుల్లిమల్లేసు బావి పని దొరకు 7 ఎకరాలు చేసి అది కూడా వాళ్ళకే గొర్రెను కూడా కబ్జా చేసి ఇస్తాను సార్. అది కొనమంటాను సార్. మా ఊరి సర్పంచి శ్రీనివాసు ఆయన కొనమంటాను సార్. మేము అందుకే అధికారులకు చెప్తాను, మాకు న్యాయం చేయాలి సార్, దండం పెడతాం. ఇది ఒక మా భూమి బీడున్నది సార్. ఇప్పుడు ఏ అధికారులకు చెప్పినా కూడా పొలం బీడు ఉంచింది సార్. అక్కడ పొలం అక్కడ ఉంది. ఇప్పుడు అసలే ట్రాక్టర్లకు చెప్తాండు. మా ఊరి సర్పంచి ట్రాక్టర్ దున్నద్దు అంటాడు, బీడుంటాడు. మా సొంత భూమి 4 ఎకరాలు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సివిల్ కాంట్రాక్టర్, లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మకాలు, యువతులు గ్రామీణ ప్రజల టార్గెట్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన, సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్. ములుగు జిల్లాలో వర్షపు నీటిలో చేపల వేట, చేపలు పట్టే పనిలో బిజీగా గ్రామవాసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.